మహోన్నతుని దయగలిగిన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా వందనాలండి. అందరూ బాగున్నారా? వీడియోలు చూస్తున్నారా? ఈ వీడియోలో చూసి మీరు వాక్యాన్ని చదివి విడిచిపెట్టేవారుగా కాకుండా ఆ వాక్యాన్ని చదివి మనల్ని మనము సరిచూసుకొని దేవునిలో ఇంకా గొప్పగా ఇంకా బాహుబలంగా వాడబడాలని, ఇంకా దేవుని యందు వినయ విధేయత, భయము, భక్తి, యథార్థత, పరిశుద్ధత, విశ్వాసము మనలో మనం పెంచుకోవాలని ఈ వాక్యమును బట్టి మీ యందు నేను ప్రార్థిస్తున్నాను. ఒకసారి లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనం చదవగా విందాం. గబ్రియేలను దేవదూత గలిలియలోని నజరేతు ఊరిలో దావీదు వంశముడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలనగా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడుకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. చాలండి. అయితే ఇక్కడ లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనంలో ఏమని సెలవుచ్చుచున్నదంటే, గలిలియాలోని నజరేతు అనే పట్టణమందు మరియమ్మ ఉండేను. అయితే ఆమె మరియమ్మ ఒక గదిలో ఉండుచుండగా గబ్రియేలు దూత ఆ మరియమ్మ వద్దకు ప్రత్యక్షమయ్యి మరియమ్మతో ఇట్లా సెలవిచ్చుచున్నది, నీకు ఒక శుభవచనము. ఎవరికి శుభవచనము? మరియమ్మకు శుభవచనము. ఆ గబ్రియేలు దూత ప్రత్యక్షమయ్యి మరియమ్మతో నీకొక శుభవచనము అని చెప్పగా, అయితే ఈ మరియమ్మ తొందరపడుతుందన్నమాట. ఆ శుభవచనము ఏంటిది అసలు? ఆ శుభవచనం ఏందని తొందరపడినప్పుడు ఆ గబ్రియేలు దూత ఏమని సెలవిచ్చుచున్నదంటే, నీవు గర్భమును దాల్చుదువు, అంటే నువ్వు గర్భవతివై నువ్వు గర్భమును దాల్చుదువు, అంటే నువ్వు గర్భవతి అవుతావనేసి దూత మరియమ్మతో చెప్పినప్పుడు మరియమ్మ ఏమాత్రము భయపడలేదు. ఎందుకంటే దావీదు వంశంలో పుట్టినటువంటి యేషాపుతో అప్పటికే మరియమ్మకు ప్రదానము చేయబడి ఉన్నది. ఇటు చూస్తే కన్యక, అటు చూస్తే యేసేపుతో ప్రదానము చేయబడి ఉన్నది. ఇటేమో గబ్రియేలు దూత వచ్చి యేసు ప్రభువు నీ గర్భంలో నీ గర్భం ద్వారా ఈ లోకానికి రావాలని ఆజ్ఞాపించాడనేసి దూత వచ్చి చెప్పుచున్నది. మరి అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానను, ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, అయితే సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పుట్టుదు. అయితే ఇక్కడ ఏమని ఇక్కడ ఆమె మరియమ్మకు ఒక సందేహం వస్తుంది. ఏమని సందేహం వస్తుందంటే, మరి నేను పురుషుని ఎరగని దాన్ని కదా, మరి నేను కన్యకను కదా, మరి నేను ఎట్లా గర్భం దాలుస్తాను అని దూతతో చెప్పినప్పుడు దూత ఏమని సెలవిచ్చుచున్నదంటే, పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ చేత గర్భమును పొందుతావు. ఆ గర్భంలో పుట్టబో శిశువు పేరు యేసు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదు. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడని దీనికి అర్థము.
ఇక్కడ చూడండి, మరియమ్మ యొక్క లక్షణము ఏంటంటే, ఆమె కన్యక అయి ఉన్నప్పుడు అప్పటికి కూడా యేసు ప్రభువును ధరించడానికి ఇష్టపడ్డది. తర్వాత ఒకవేళ వివాహం కానటువంటి కన్యకలు గర్భం దాలిస్తే లోకంలో ఎటువంటి నిందలు వస్తాయో తెలుసు. ఆల్రెడీగా ఆమెకు యేసేపుతో ప్రదానం చేయబడి ఉన్నదని కూడా తెలుసు. అయినప్పటికీ యేసు ప్రభును తన గర్భంలో మోయడానికి ఇష్టపడ్డది. మరి ఈ లోకంలో చూడండి, ఆమె ఎంత పరిశుద్ధురాలు. ఆమె దేవుని చేత ఆమె దేవదూత చేత ఏమని పొగడబడ్డదంటే దయాప్రాప్తురాల. దయాప్రాప్తురాలు అంటే దేవుని చేత దయ పొందినదని అర్థం. అంటే ఆమె ఎంత గొప్ప స్త్రీయో, ఎంత గొప్ప అమ్మాయో. ఎందుకంటే పెళ్ళి కాకముందు కూడా దేవుని మోయడానికి ఇష్టపడుతుంది. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి చాలామంది అమ్మాయిలు పెళ్ళి కాకముందే తప్పు కార్యాలకు బానిసైపోయి వారు గర్భము దాల్చి తెలియకుండానే ఆ గర్భాన్ని పూర్తి చేసేటువంటి వారు ఉన్నారు. ఇంకొక రకమైన స్త్రీలు, వీరు పెళ్ళైన తర్వాత కూడా గర్భంను ధరించడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఒకవేళ గర్భమును ధరిస్తే ఆమె అందం పోతుందని, తర్వాత గర్భమును ధరిస్తే తన యొక్క పొత్తి కడుపు లావ్ అయ్యి తను అందానికి కోల్పోతుందని, తర్వాత ఆమె అందానికి ప్రియారిటీ ఇస్తుంది కానీ శిశువుకి జన్మనీయడానికి కొంతమంది స్త్రీలు ఇష్టపడరు. కానీ మరియమ్మ మాత్రము తను పురుషుని ఎరగని అమ్మాయి అయినప్పటికీ ఆమె దేవుణ్ణి తన గర్భంలో ధరించడానికి ఇష్టపడ్డది. మరి అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనేను. అయితే ఇక్కడ మరియమ్మ మా దూత చెప్పినటువంటి మాటకు అబ్జెక్షన్ పెట్టలే. కాకపోతే ఒక సందేహం వచ్చింది, నాకు వివాహం కాలేదు కదా, మరి ఎట్లా గర్భం దాల్చాలి అని దూత అడిగినప్పుడు, దూత నువ్వు పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ చేత నువ్వు గర్భంను ధరిస్తావు అని దూత తనతో చెప్పినప్పుడు, తర్వాత తను మరియమ్మ యేసు ప్రభును మోయడానికి ఇష్టపడ్డట్టుగా మరి నువ్వు ఇష్టపడుతున్నావా? మరి ఈ లోకంలో యేసు ప్రభు యొద్దకు రావటానికి చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే ఈ లోకంలో వారు సిగ్గుపడతారు యేసు ప్రభుని ధరించాలంటే. యేసు ప్రభు యొక్క బైబిల్ చేతిలో పట్టుకొని రావాలంటే ఎవరిని చూసి హేళన చేస్తారేమో. ఎందుకంటే మనం మంచి పని చేసేటప్పుడు మనకు చాలా అవమానాలు వస్తాయి, చాలా నిందలు వస్తాయి. ఈ యొక్క మరియమ్మ నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి అని తెలిసి కూడా ఆ దూతతో చెప్తుంది, నీ చిత్త ప్రకారమే కానివ్వు. అంటే దేవుని చిత్త ప్రకారమే నాకు గర్భం నేను ధరిస్తాను. ఎందుకంటే ఆమె అక్కడ దేవునికి లోబడ్డది, దేవుని మాటకి లోబడ్డది. ప్రభువా నీ చిత్త ప్రకారమే అన్నది. కానీ వద్దు నువ్వు నా గర్భంలో రావడానికి వీల్లేదు, నేను గర్భం దాల్చను అని ఇక్కడ మరియమ్మ అన్నదా? అనలేదు. మరి నీవు నేను యేసుప్రభుని మోయడానికి ఇష్టపడుతున్నామా? యేసుప్రభు జనన మరణ సంగతులను ఈ లోకంలో తెలియపరచడానికి మనం ఇష్టబద్ధులై ఉన్నామా? లేకపోతే యేసుప్రభుని మోయడానికి మనం సిగ్గుపడుతున్నామా? ఒకవేళ నువ్వు ఈ లోకంలో సువార్త చెప్పి ఈ క్రిస్మస్ సందర్భంగా నువ్వు అనేకులకు యేసుప్రభు యొక్క జననము గురించి సువార్త చెప్పి నువ్వు ప్రభువు మార్గంలో అనేకులను రక్షణ మార్గంలో నడిపించినట్లయితే దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. ఒకవేళ నువ్వు దేవుణ్ణి ఇష్టపడకుండా, దేవుని వాక్యాన్ని ఇష్టపడకుండా, దేవుని నువ్వు భరించలేక, దేవుని సువార్తను నువ్వు ప్రకటించలేక నీవు నశించిపోయే స్థితిలో ఉన్నావా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ నువ్వు యేసుప్రభుని మోసి యేసుప్రభు యొక్క జననము గురించి నువ్వు సువార్త ప్రకటించి నువ్వు వాక్యానుసారంగా జీవించినట్లుగా ఇప్పుడు ప్రభు దూత వచ్చి మరియమ్మతో చెప్పినప్పుడు, ప్రభువా నువ్వు నీ చిత్త ప్రకారమే అని అన్నట్టుగా నువ్వు దేవుని చిత్త ప్రకారంగా నువ్వు సువార్తను చెప్పి దేవుని యొక్క జననము గురించి నువ్వు సువార్త చెప్పినట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.